హలో జూనియర్, ఏందట సిక్కిపోయా? ఏందా గడ్డం? ఒంట్లో బాగోట్లేదా ఏంది? లేదు నాని అన్న, నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే కాస్త వర్కౌట్స్ ఎక్కువ చేస్తున్నాను నెక్స్ట్ మూవీ లుక్ కోసం. ఏం మూవీ ఏం పాట? నువ్వు లావుగా ఉన్నప్పుడే బాగున్నావు తారక్. అప్పట్లో నేను చూస్తే ఎంట్రావరావుని చూసినట్లు అనిపించేది. ఇప్పుడు మరీ ఇలా తయారయ్యావు, నాకు అసలు నచ్చలేదు. నువ్వు అన్నది కరెక్టే అన్న. ఇప్పుడు ఒకేలా ఉంటే ఎలా? నటుడిగా నేను రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాను, అలాగే ఫిట్నెస్ పరంగా కూడా చేంజ్ అవుతున్నా. నటుడిగా బ్రహ్మాండంగా చేస్తున్నావు గానీ నాకు మళ్ళీ నిన్ను లావుగా బొద్దుగా ఉండే ఎన్టీఆర్ లుక్ నే చూడాలని ఉంది. ఆ టైం వస్తే మళ్ళీ అలాగే అవుతాలే అన్న. నువ్వు కూడా బాగా చిక్కిపోయావు. నేనంటే ఆ చెత్త ఈ చెత్త, ఆ గొట్క ఈ గొట్క నమిలి హెల్త్ ఖరాబ్ చేసుకున్నా. నువ్వు యువకుడివే, 40 ఏళ్ళ కుర్రాడంటే ఎట్లా ఉండాలి? సరే సర్లే అన్న, లుక్ దేముంది. ఈ సినిమా అయిన తర్వాత మళ్ళీ నా స్టైల్లోకి నేను వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకు. నేను ఒక్కడే కాదు, నీ ఫ్యాన్స్ అందరూ కూడా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎన్టీఆర్ అన్నకి ఏమైంది, ఎన్టీఆర్ అన్నకి ఏమైంది అని చాలా మంది నన్ను కూడా అడుగుతున్నారు. ఏం కాలేదులే, ఏదో షూటింగ్ లో ఉన్నాడు, అందువల్ల గడ్డం పెంచి కాస్త సన్నగా ఉన్నాడు అంతే అని సర్ది చెప్పా. ఓన్లీ అన్న, నువ్వైనా కాస్త అభిమానులకి భరోసా ఇస్తున్నావు. ఇదిగో తారక్, నేను నీకు అన్నగా ఒక మాట చెప్తా, నువ్వేం అనుకోవుగా? పెద్దవాడిగా నువ్వు ఏ మాట చెప్పినా నేను వింటానన్నా, కాదన్ను. నువ్వు ఏం మొహమాట పడకుండా అడగాలనుకున్నది అడిగే. నువ్వు హిందీ సినిమాల మాయలో పడిపోయి తెలుగు నేటివిటీకి దూరం అయిపోతున్నావు.